నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు ఆరితేరిన దొంగ. ఇది ఒక రుమానియా జానపద కథ. ఒకానొకప్పుడు రుమానియా రాజధాని నగరంలో ఒక ఆరితేరిన దొంగ ఉండేవాడు. అతను ఒకనాడు ఒక పల్లెటూరికి పోతూ దారిలో మరొక దొంగను కలుసుకున్నాడు. ఆ పల్లెటూరి దొంగ పట్టణంలో తన వృత్తి కొనసాగిద్దామని బయలుదేరాడు. ఇద్దరూ మాట్లాడుకోవడంలో వారిది ఒకే వృత్తి అని తెలిసింది. పట్టణం దొంగ పల్లెటూరి దొంగతో, నీ నేర్పెంతో చూద్దాం, ఆ చెట్టు మీది కాకి గూడు నుంచి కాకికి తెలియకుండా దాని గుడ్లు దొంగిలించుకురా అన్నాడు. పల్లెటూరి దొంగ చెట్టెక్కి కాకిగూడు చేరి పొదుగుతున్న కాకికి తెలియరాకుండా దాని గుడ్లు కాజేసి జేబులో వేసుకుని చెట్టు దిగి వచ్చాడు. కానీ వాడు కిందికి దిగి వచ్చి జేబులో చూసుకుంటే గుడ్లు లేవు. పట్టణం దొంగ వాటిని తన చేతిలో చూపిస్తూ, పర్వాలేదు, నువ్వు నేర్పుగల దొంగవే, దొంగతనాలలో నాకు కుడి భుజంగా ఉన్నావంటే నీకు తగ్గ వాటా ఇస్తాను అన్నాడు. ఇందుకు పల్లెటూరి దొంగ ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి రాజుగారి ఖజానా దోచటానికి నిశ్చయించారు. చీకటి పడగానే వాళ్ళు ఒక పక్క నుంచి రాజుగారి భవనం పైకప్పు మీదికి ఎక్కి కప్పులో ఉండే అద్దపు కిటికీల గుండా ఒక్కొక్క గదే చూస్తూ చివరకు ఖజానా కొట్టు ఎక్కడుందో తెలుసుకున్నారు. అందులో పీపాల నిండా బంగారపు నాణాలున్నాయి. పెద్ద దొంగ చిన్న దొంగను తాడు సహాయంతో అద్దపు కిటికీ గుండా ఖజానా కొట్టులోకి దించాడు. చిన్న దొంగ ఒక సంచి నిండా బంగారు నాణాలు నింపుకుని తిరిగి కప్పు చేరుకున్నాడు. తరువాత ఇద్దరూ రాజభవనం దిగి వెళ్ళిపోయారు. మర్నాడు పూర్వాహ్నం వేళ రాజుగారు రోజులాగే తన ఖజానా చూసుకోవడానికి వచ్చి, ఈ గదిలోకి ఎవరొచ్చారు అని అడిగాడు. ఎవరూ రాలేదు మహారాజా అన్నాడు కాపలావాడు. రాజు ఖజానా నుంచి కారాగృహానికి వెళ్ళి అక్కడ ఖైదు చేసి ఉన్న ఒక ముసలి దొంగతో, ఎవరో ఖజానాలో ప్రవేశించి 2000 చిల్లర బంగారు నాణాలు కాజేసుకుపోయారు. గోడలో ఎక్కడ కన్నం లేదు, ఏమై ఉంటుంది అన్నాడు. దానికి ఆ ముసలి దొంగ, కన్నం ఉండే ఉంటుంది మహారాజా, మీరు కనుక్కోలేదు అంతే. ఖజానా కొట్టులో పొగపెట్టి పొగ ఎటుగా బయటికి వస్తోందో గమనించండి, కన్నం ఎక్కడ ఉన్నది తెలిసిపోతుంది అన్నాడు. రాజు అలాగే చేసేసరికి గది పైకప్పులోని అద్దం కిటికీ గుండా పొగ పైకి వచ్చింది. రాజు ఈ మాట చెప్పేసరికి ముసలి దొంగ, ఆ దొంగ మళ్ళీ వచ్చి తీరుతాడు, ఆ కిటికీ అద్దాన్ని తాపడం చేయించకుండా అలాగే ఉండనిచ్చి కిటికీ దిగువన పెద్ద పీపాలో చిక్కని బెల్లపు పాకం పోసి ఉంచండి, దొంగ తిన్నగా అందులోకి దిగబడి మీకు చిక్కిపోతాడు అన్నాడు. ముసలి దొంగ అన్నట్టుగానే జరిగింది. దొంగలిద్దరూ కూడబలుక్కుని ఆ ఖజానాలో ఇంకా చాలా బంగారం ఉన్నది. రాజుకు దొంగతనం గురించి తెలిసే లోపుగా మనం మరింత ధనం కొల్లగొట్టడం మంచిది అనుకుని మర్నాడు రాత్రి మళ్ళీ వచ్చారు. చిన్న దొంగ తాడు మీద నుంచి దిగి తిన్నగా బెల్లపు పాకంలో దిగబడ్డాడు. అన్నా, మోసం జరిగింది, నేను కదలలేకుండా ఎందులోనో కూరుకుపోయాను, నన్ను పైకి లాగడం సాధ్యం కాదు, నేను ప్రాణాలతో దొరకకుండా ఇంత విషం ఇచ్చి నువ్వు తప్పించుకుని పో అన్నాడు వాడు. భయం లేదు తమ్ముడు, భయపడకు, నా దగ్గర చచ్చినట్టుగా కనబడేటట్టు చేసే ఒక మందున్నది, ఇప్పటికీ అది మింగు, రేపు వచ్చి నేను నిన్ను రక్షిస్తాను అని పెద్ద దొంగ తాడు మీదుగా దిగివచ్చి చిన్న దొంగకు ఏదో మందిచ్చి వెళ్ళిపోయాడు.
ఆ మందు మింగగానే చిన్న దొంగ శరీరం కొయ్యబారిపోయి ఊపిరి ఆగిపోయింది. మర్నాడు ఉదయమే రాజు ఖజానా కొట్టుకు వచ్చి పీపాలో చిక్కుకుపోయిన దొంగను చూసి, ఆహా, దొంగ దొరికాడు, వేధవా, నీ అంతు తేలుస్తానుండు అన్నాడు. కానీ దొంగ చచ్చి ఉండడం గమనించగానే రాజుగారి ఉత్సాహం చల్లారింది. ఆయన ఖైదుకు వెళ్ళి ముసలి దొంగతో సంప్రదించాడు. మహారాజా, వీళ్ళెవరో చాలా తెలివైన దొంగలు అన్నాడు ముసలి దొంగ. దొంగలా? వీడుగాక ఇంకోడున్నాడంటావా అన్నాడు రాజు తెల్లబోయి. ఇంకొకడు లేకపోతే వీడెలా చచ్చాడంటారు? ఆత్మహత్య చేసుకోలేడు కదా. బెల్లప్పాకంలో కూరుకుపోయినంత మాత్రాన ప్రాణాలు పోతాయా? అయినా ఆ రెండో వాణ్ణి కూడా పట్టే మార్గం ఉందిలేండి. వీడి శవం కోసం వాడు తప్పక వస్తాడు. నగర ద్వారం బయట వీడి శవాన్ని ఒక కుర్చీలో కూర్చోపెట్టి దానికి భటులను కాపలా పెట్టండి అన్నాడు ముసలి దొంగ. ముసలి దొంగ చెప్పినట్టే పెద్ద దొంగ తన మిత్రుణ్ణి కాపాడే ప్రయత్నాలు ప్రారంభించాడు. వాడు ఒక తెల్ల గుర్రాన్ని, బండిని, 4 జాడీల సారాను కొన్నాడు. తరువాత అతను ముసలి వేషం వేసుకుని సారా జాడీలను బండి మీద పెట్టుకుని బండిని తోలుకుంటూ వెళ్ళి నగరద్వారానికి 50 గజాల దూరంలో బండిని పక్కకు ఒరగవేసి, అయ్యో, నా బండి పడిపోయింది, సారా జాడీలు పడిపోయాయి, రక్షించండి అని కేకలు పెట్టాడు. చిన్న దొంగకు కాపలా ఉన్న భటులు, ఒరే ముసలాడా, మాకో సారాజాడి ఇస్తే నీ బండిని సరిచేస్తాం అన్నారు. నేను కాదన్నానా బాబుల్లారా, ఒక జాడీ ఇస్తాను, నాకు సాయం చేయండి అన్నాడు పెద్ద దొంగ. భటులు బండిని సరిగా నిలబెట్టి సారా జాడీలు 3 దాని మీద పెట్టేసి 4వ జాడీ మాత్రం తాము తీసుకుని వంతు ప్రకారం తాగసాగారు. దొంగ ఆ సారాలో నిద్రమత్తు మందు కలిపిన సంగతి వాళ్ళు ఎరగరు. భటులకు నిద్రమత్తు వస్తోన్న సమయంలో పెద్ద దొంగ చిన్న దొంగను చూసి, సర్దారు గారు, ఇతగాడెవడు అన్నాడు. వాడొక దొంగలే అన్నాడు సర్దారు. అయ్యో, వీడు నా గుర్రాన్ని ఎత్తుకుని పారిపోతాడేమో అన్నాడు పెద్ద దొంగ. ముసలాడా, నీకు మతిపోయిందా ఏమి? వాడు చచ్చాడు, కనబడ్డం లేదు. చచ్చిన దొంగ నీ గుర్రాన్ని ఎలా ఎత్తుకుపోతాడు అన్నాడు సర్దారు. వాడు తప్పకుండా నా గుర్రాన్ని ఎత్తుకుపోతాడు, దొంగని నమ్మకూడదు అన్నాడు పెద్ద దొంగ. నోరు మూసుకో ముసలాడా, వాడు నీ గుర్రాన్ని కాజేస్తే నేను నీకు ఆ గుర్రం ఖరీదు ఇస్తాను, సరేనా అన్నాడు సర్దారు. తరువాత భటులు ఒక్కొక్కరే నిద్రమత్తుతో ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. వెంటనే పెద్ద దొంగ చిన్న దొంగను సమీపించి అతని నోట్లో ఏదో ద్రావకం పోశాడు. కొంచెం సేపటికల్లా చిన్న దొంగ కదిలి కళ్ళు తెరిచాడు. చూడు తమ్ముడు, వీళ్ళు ఎంతోసేపు మత్తులో ఉండరు. నువ్వు గుర్రాన్నెక్కి మన చోటికి వెళ్ళిపో, ఉదయం కాగానే నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నాడు పెద్ద దొంగ. చిన్న దొంగ గుర్రాన్ని ఎక్కి బయలుదేరగానే పెద్ద దొంగ యథాస్థానానికి వచ్చి నిద్రపోతున్నట్టు నటించాడు. తరువాత కొంతసేపటికి భటులు ఒక్కొక్కరికి స్పృహ వచ్చింది. చచ్చిపోయిన దొంగతో బాటు గుర్రం కూడా మాయం కావడం చూసి వాళ్ళు అదిరిపడ్డారు. సర్కారు కళ్ళు నులుముకుని మళ్ళీ చూసి, ముసలాడు అన్నంతా అయ్యిందే అన్నాడు. అతను లేచి వెళ్ళి నిద్ర నటిస్తోన్న పెద్ద దొంగను లేపి, నాకంతా అయోమయంగా ఉంది, ఎలా అన్నావో కానీ నువ్వు అన్నంతా అయ్యింది. దొంగ లేడు, గుర్రము లేదు, పోతే పోయారు, కానీ రాజుగారికి ఇక్కడ జరిగింది తెలిస్తే మా తోలు ఒలిచేస్తారు. ముసలాడా, నీ గుర్రానికి రెట్టింపు ఖరీదు ఇచ్చుకుంటాను, ఇక్కడ జరిగింది మాత్రం బయట పెట్టకు అని ప్రాధేయపడ్డాడు. పెద్ద దొంగ తాను వచ్చిన పని పూర్తి చేసుకోవడమే కాక 500 నాణాలు కూడా సంపాదించుకుని వెళ్ళిపోయాడు. రాజు జరిగిన సంగతి చెప్పేసరికి
ముసలి దొంగ, వాడెవడో ఆరితేరిన వాడని నేను ముందే చెప్పలేదు, పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటన చేస్తే గాని వాడు తమ కళ్ళ పడడు అన్నాడు. రాజుకు కూడా ఈపాటికి దొంగ మీద చాలా ఆదరం ఏర్పడింది. ఆయన దొంగకు పెద్ద బహుమానం ప్రకటించాడు. పెద్ద దొంగ వచ్చి, మహారాజా, నేనే దొంగను, తామిచ్చే బహుమానం అందుకుందామని వచ్చాను అన్నాడు. నువ్వే దొంగవని నాకేమిటి రుజువు అని రాజు దొంగను అడిగాడు. దొంగ దూరంగా ఒక ఎద్దును తోలుకుపోతున్న వాణ్ణి చూపించి, ఆ ఎద్దును దొంగిలించుకు రాగలను అన్నాడు. ఆ ఎద్దును తోలుకుపోతున్నవాడు చిన్న దొంగే. ఆ ఎద్దును తెస్తే నేను నీ మాట నమ్ముతాను అన్నాడు రాజు. పెద్ద దొంగ వెళ్ళి ఎద్దును తోలుకుపోయేవాడితో ఏదో అనడము, ఎద్దును తోలుకుపోయేవాడు నెత్తి నోరు బాదుకుని పారిపోవడము చూసి రాజు తృప్తిపడ్డాడు. ఆయన దొంగకు అంతులేని బహుమానం ఇచ్చి పంపేశాడు. దాన్ని దొంగలిద్దరూ పంచుకుని సుఖంగా జీవించారు. ఇక్కడితో ఈ ఆరితేరిన దొంగల కథ సమాప్తం. మనం ఒకటి గమనిస్తే అతడు సినిమాలో ఒక సిమిలారిటీ ఈ కథలో ఉంది. ఏంటంటే, ఒక దొంగని పట్టుకోవడానికి పై అధికారి లేదా రాజే అనుకోండి, ఇంకొక సీనియర్ దొంగ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి అతను చెప్పిన విధంగానే ప్రవర్తించి ఆఖరికి దొంగను పట్టుకోవడం. గుర్తొచ్చిందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.